సీన్ గాడు జాగింగ్. బాబు ఎక్కడ బాబు? ఎందుకు బాబు మీకు పరుగు పందాలు అయ్యాయి? బాబు ఒళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. మంచం హెత్తలు పడుకుని పోండి బాబు. బాబా మంచం హెత్తలు బాబా. ఎందుకు వచ్చాయి బాబా? ఎన్న పడుకుని పోండి బాబు. ఒళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. నిద్ర పోటీలు పెడితే ఆడు ఫస్ట్ వస్తాడు. ఇంత పొద్దునే లెగుస్తాడా అక్క? ఏడీడు నిద్రలో నడిచెళ్ళిపోతున్నాడేమో. వద్దునే మాకు ఇంపేంటి తల్లి. రేయ్ బుడ్డోడివి బుడ్డోడ్లా ఉండు. కొట్టానంటేనా చెడ్డి ఊడిపోతుంది, జాగ్రత్త. అడిగో అక్క సీను. ఏంట్రా చూసి కూడా వెళ్ళిపోతున్నావు? ఇట్రా. ఏంట్రా బాగా పెరిగిందా? ఏంటి ఒక్కరోజుకే? బాడీ కాదురా, కొవ్వు. అదిరింద్రో సీను. కొత్త బట్టలు, కొత్త బూట్లు, చాలా పెద్దోడు అయిపోయారా నువ్వు. బాబు గారు మంచం వేసామంటారా? అరే నువ్వు ఆగరా. అవును నువ్వేంటి పొద్దున్నే పిల్లల కూడా ఇళ్ళందరూ వేసుకుని తిరుగుతున్నావు? ఈ వింతలేంటి, విడ్డూరాలేంటి, నువ్వేంటి ఇంత పొద్దున్నే లేచిపోవడమేంటి? అంతా కలగా ఉందిరా సీను. ఏం లేదే, ఈ రోజు నుంచి కాలేజ్ కదా. ఈ పల్లెటూరు పాపలను చూసి బోర్ కొట్టేసింది. కాలేజ్ అంటే టౌన్ అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇదంతా. మంచి ఊపు మీద ఉంటున్నారు. పాలు ఇచ్చామంటారా? అరే నన్ను చంపొద్దురా బాబు ప్లీజ్. చేసింది చాలు గాని ఇంటికెళ్ళి రెడీ అవ్వు, కాలేజ్కి వెళ్ళాలి. వెళ్ళు. కుళ్ళు పదండి. మొహాలు వేసుకుని బాబు మంచం మీద కూర్చోండి బాబు, మోసుకెళ్ళిపోతాను. ఏం మాట్లాడవా? నిన్నే ఏమైనా మాట్లాడొచ్చు కదా. సారీ లలిత, నీ మనసులో ఏముందో తెలుసుకోకుండా అనవసరంగా నేను ఏదేదో బాగేశాను. నువ్వు మాట్లాడిపోతే నాకేం తోచదే. ఇంత మాట్లాడుతున్నా నువ్వు ఒక్క మాటైనా మాట్లాడొచ్చు కదా. నిన్నే ఏం లలిత ఇది? సారీ చెప్పే కూడా మాట్లాడకపోతే ఎలా? ఒరే ఇది సిగ్గురా, నాకు సిగ్గుపడే ఛాన్స్ కూడా ఇవ్వవారా? నాకు నువ్వంటే ఇష్టమే. తొందరగా ఏంటే లల్లి, ఈ మధ్య నన్ను అసలు పట్టించుకోకుండా సీన్ గడితో తిరుగుతున్నావు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అయినా ఆడికన్నా నాకు దేంట్లో తక్కువే? అందంలో తక్కువ, ఆస్తిలో తక్కువ, బుద్ధిలో తక్కువ. అయినా ప్రేమించడానికి కావాల్సింది బుద్ధులు కాదే, ముద్దులు. ఏంట్రా వాగుతున్నా? మీరు వెళ్ళి పడవ దగ్గర వెయిట్ చేయండి, నేను సైకిల్ బాగా చేయించుకుని వస్తాను. నేను వస్తాను. సరే నేను లలిత కలిసి వస్తాం, మీరు అక్కడే ఉండండి, వెళ్ళిపోకండి. తొందరగా వచ్చేయండి రా. తొందరగా వచ్చేవి. ఏంట్రా ఎంతసేపు వాళ్ళ కోసం ఎదురు చూడాలి? ఏం మాకు అవతలేం పనులేవు అనుకున్నావా? పోనే. అదేంటి సీనులతో రావాలి కదా. వీళ్ళతో మాట్లాడరా, పోనే. కాసేపు చూద్దాం బాబు. ఏంట్రా చూసేది? పొమ్మంటుంటే రే ఆ బాలతే చేద్దాం. అసలు బొడ్డు ప్రెసిడెంట్. రై ఈ రోజు సీను లలిత రారా. ఏరా ఎందుకని? ఈ ప్రెసిడెంట్ ప్లాన్ వేసినా పాను వేసినా పండకుండా ఉండదురా. సీను ఇప్పుడు ఎలా రా? ఆఖరి పడవ కూడా వెళ్ళిపోయింది.
నాకు భయంగా ఉంది సీను. ఎప్పుడు నేను మా నాన్నను వదిలిపెట్టి ఉండలేదు. మా నాన్న నా గురించి ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకే నువ్వు అనవసరం కంగారు పడతావు? మనమేం కావాలని ఉండిపోలేదు కదా. అలా అంటావేంటి? నేనే ఇంత కంగారు పడుతూ ఉంటే మా నాన్న ఇంకెంత కంగారు పడుతూ ఉంటారో. ఏం కాదు లలిత, నువ్వు భయపడకు. అది కాదు, మా నాన్న గురించి నీకు తెలీదు. మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం. మా ఇద్దరి మధ్య మూడో వ్యక్తి వస్తుందని ఆయన మళ్ళీ పెళ్లి కూడా చేసుకోలేదు తెలుసా? నాకు తెలీదా? నాకు మా నాన్న ఎంతో, మీ నాన్న కూడా అంతే. చూడు లలిత, ఇప్పుడు మనం ఏం చేసినా ఇంటికి వెళ్ళాం కదా, రేపు తెల్లవారుజామున వెళ్ళిపోతాం. ఓకే? ప్రేమ దోమ అంటూ తిరిగి బంగారం లాంటి తండ్రిని పొట్టలు పెట్టుకున్నావు కదే. నిన్ను కన్న పాపానికి పరువుగా బతికిన మాస్టారు తలెత్తుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. చిచ్చి, నీది ఒక జన్మేనా? ఏయ్, రారా. అమ్మంటుంటే నన్ను ప్లీజ్ లలిత, ఎవరేమనుకున్నా సరే లలిత నేను ప్రేమిస్తాను. నేను ఎవరి మాట విన్ను. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఎవరు నా మాట వినలేదు. నేనేం తప్పు చేయలేదు, ప్రేమించానంతే. పిచ్చ పిచ్చగా మాట్లాడమంటే చంపేస్తాను. అన్నయ్య, వాడిష్ట ప్రకారమే జరగనివ్వండి. వాడిష్టం ఏంటి? మాటిచ్చింది నేను. నువ్విచ్చిన మాటనే నేను లగ్నపత్రిక అనుకున్నాను, కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు. చూడండి అత్తయ్య, మాటలు అనుకుంటే సరిపోదు, మనసులు తెలుసుకోవాలి. ఇంత ఖచ్చితంగా చెప్తున్నప్పుడు ఇంకెందుకన్నయ్య నేను ఆగమ్మా, వాడి మాటలేం పట్టించుకో. నీ ఇంటికొచ్చింది నీ కొడుకుని నా అల్లుడుగా చేసుకోవాలని, కానీ ఆ అదృష్టం నాకు లేదు. లేదమ్మా, నువ్వేమనుకున్నావో అదే జరుగుతుంది. నా మేనకోడలే ఈ ఇంటి కోడలు. ఏమండి, ఏంటండి మీ పట్టుదల? వాడు లలితని ప్రేమించానంటున్నాడుగా. ఓహో, వెనకాలుండి ఇదంతా నువ్వే నడిపిస్తున్నావన్నమాట. అది కాదండి, చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరికి ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టమో మీకు తెలుసు. లలిత కంటే మంచి పిల్ల మన కోడలుగా దొరుకుతుందా చెప్పండి? ఏ, నా చెల్లెలి కూతురికేం తక్కువే. ఇదిగో ఆఖరిసారిగా చెప్తున్నాను, ఆ లలిత ఇక్కడికి వచ్చినా వీడెక్కడికి వెళ్ళినా పెళ్ళామని కూడా చూడదు. పొద్దున్నుంచి ఏమీ తినలేదు, కనీసం ఈ పాలైనా తాగు. ఇలా జరగటం నాకు చాలా బాధగా ఉంది లలిత. మనం ప్రేమించుకోవటం వల్ల ఇలా జరిగింది. ఇంకా ఈ ప్రేమలవి మనకొద్దు సీను. లలిత, నువ్వు ఏం మాట్లాడు? ప్లీజ్ నన్ను ఇలా ఒంటరిగా వదిలేసే సీను. కొడుకుని ఎలా పెంచాలో తెలియకపోతే ఎలా పెంచకూడదో తెలుసుకో. ఈ ఎదవ ప్రేమలు మీ వైపు కానీ మా వైపు కానీ ఉన్నాయా? ఇదిగో మీ అందరికీ ఇదే చెప్తున్నాను. రేపే వాడిని వాళ్ళ అత్తయ్యతో అమెరికా పంపించడానికి నిర్ణయించుకున్నాను. ఇక్కడే ఉంటే ఉన్న పరువు కాస్త తీసేస్తాను. చెప్పు రే కొడుకు. నువ్వు కూడా అమెరికా పంపించేద్దామని చూస్తున్నావా?
ఎంత మాట అన్నారు బాబు. మీ దగ్గర చిన్నప్పటి నుంచి పనిచేస్తున్నాను. అయినా సరే మీరు నన్ను ఎప్పుడు పనుల్లా చూడలేదు. సొంత మనిషిలా చూసుకుంటున్నారు. మీ మనసులో ఏముందో ఆ మాత్రం నాకు తెలీదా? అవును బాబు, మీరు అమెరికా వెళ్ళట్లేదు, అమ్మాయి గారితోనే బయలుదేరుతున్నారు. నిజం బాబు. పద బాబు, మీరు తొందరగా వెళ్ళిపోవాలి. పదండి. నేను రాను. అది కాదమ్మా, సీన్ బాబుని వాళ్ళ అత్తగారితో అమెరికా పంపించేయాలనుకుంటున్నారు. ఎప్పుడు నువ్వు అమెరికా అమెరికా అంటూ ఉంటావుగా. వెళ్ళు సీను, నువ్వైనా ఆనందంగా ఉండు. నీకేమైనా పిచ్చెక్కిందా? మనం ప్రేమించుకున్నాం లలిత. ఆ ప్రేమే కదా సీను నాన్నని ఆత్మహత్య చేసుకునేలా చేసింది. కాదమ్మా, మీ నాన్నగారు ఆత్మహత్య చేసుకోలేదు. అవునమ్మా, ఆ రాత్రి వీళ్ళ అత్తయ్య నాన్న లలిత ఇంతవరకు ఇంటికి రాలేదు. సీన్ వచ్చాడా? చూస్తే తెలియట్లేదా? నీ కూతురే సీనుని ఎక్కడికో తీసుకెళ్ళుంటుంది. ఏంటమ్మా మీరు మాట్లాడుతుంది? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. నీ కూతురు వాడిని బల్లో వేసుకోవాలని చూస్తుంది. మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. తను చెప్పినట్లు తప్పేముంది? ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఎప్పట్లా కాకుండా ఈ రోజు ఆగిపోయారంటే ఏదో కారణం ఉంటుంది. అసలు ఏం జరిగిందో ఏంటో తెలుసు. ముందు నువ్వు లోపలికి వెళ్ళావు. ఇన్నాళ్ళు వాళ్ళిద్దరూ కలిసి తిరుగుతూ ఉంటే చిన్నపిల్లలు అనుకుని వదిలేశాను. ఇప్పుడే తెలుసుకున్నాను వాళ్ళింత పెద్దోళ్ళు అయ్యారని. నా కూతుర్ని మీరు నమ్మకపోయినా వాడిద్దరి మీద నాకు నమ్మకం ఉంది. ఆహా, ఆ నమ్మకంతోనేనా వాళ్ళిద్దరిని బయటికి పంపించావు? నీ కూతుర్నే కంట్రోల్లో పెట్టుకోలేని వాడివి బయటోళ్ళ పిల్లల్ని ఎలా కంట్రోల్లో పెడతావు? నిజం తెలుసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. దానివల్ల నష్టపోయింది నా కూతురు. కావాలంటే నన్నానండి. సరే, తెల్లారేసరికల్లా వాడిద్దరిని నేనే వెతికి తీసుకొస్తాను. ఆ రోజు రాత్రి నేనెంత చెప్పినా వినకుండా మీ ఇద్దరిని తీసుకురావడానికి వెళ్తూ ప్రమాదవశాత్తు చనిపోయారు. అంతేగాని మీ ఇద్దరు ప్రేమించుకున్నారని ఆయన చనిపోలేదమ్మా. నీ నాన్న నీ జీవితం నుంచి వెళ్ళిపోయాడు. నన్ను కూడా నీ జీవితం నుంచి వెళ్ళిపోమంటావా? చెప్పు లలిత, చెప్పు. నిన్నే. త్వరగా బయలుదేరండి బాబు. నాకు తెలుసురా నువ్వు వస్తావని. ప్రేమించినోళ్ళు ఎంతకైనా తెగిస్తారు, కానీ నేను వెళ్ళనిస్తేగా. రావే.
సీను, సీను, మీ నాన్న సీను, మీ నాన్న సీను. రా. నాకేం కాలేదు కదా. నాకేం కాదు.